ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీకు ఒక బండి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా బాబాయ్ బండి. చూసారు ఎంత బాగుందో కదా. దీంట్లో చాలా హ్యాబిట్స్ ఉన్నాయి, బాగా మంచిది. ఇప్పుడు నేను ఒకసారి ట్రైల్గా రైడ్ చేయబోతున్నాను. రైడ్కి వెళ్ళాలంటే కీస్ కావాలి. కీస్ ఉన్నాయా? నా దగ్గర కీస్ లేవు కదా. ఎలా? సరే మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మేము మా తోటలో ఒక తేనె ఉంది. ఆ తేనెని చాలా బాగా తీసుకొని తిన్నాము. దాంట్లో మీకు కొన్ని తెలిసినవి చెప్తాను. దాంట్లో ఒక తేనె ఉంటుంది. ఆ దాంట్లో అలా తేనె అన్నది వైట్ కలర్లో ఉంటుంది చూడండి. ఆ వైట్ కలర్లో తింటే మీకు చాలా మంచిది. బాగా కళ్ళు బాగా కనిపిస్తాయి. చేతి వైట్ కలర్ అంటే ఏంది? వైట్ అంటే తెల్ల, తెలుపు. తెలుపు ఓకే. వాళ్ళు తెలుపులో ఎక్కడ ఉంటుంది? చెట్టలో కింద కింద భాగంలో ఉంటుంది. అంత తింటే చాలా మంచిదే. చాలా మంచిది. మంచి కళ్ళు కనిపిస్తాయి మనకి. ఇంకా ఉపయోగాలు ఏంటి? ఇంకా తేనె తింటే బాగా మంచిది, బలం వస్తుంది చాలా. నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నాను, మీకు చూపిలేకపోయినాను, సారీ. ఆ తేనె ఓలిపేది బ్లాగ్ తీయచ్చు కదా, అందరు చూసేవాళ్ళు. ఎలా ఓలిపావు? అప్పుడు ఆలోచించలేదు, సారీ ఫ్రెండ్స్. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. మా బాబాయ్ని కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. సరే ఓకే, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, నేను తేనె కోసం చెప్పాను కదా, అది కూడా తేనెటీగలు చూపిద్దు. కదా ఉన్నాయి కదా, చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా కష్టపడ్డాం దాన్ని కోయాలంటే. మీరు కూడా కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయండి. కుడితే మళ్ళీ హాస్పిటల్ పోవాలి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను అంతా చూపించాను కదా మా గార్డెన్ మాదంతా. ఇప్పుడు ఆ గార్డెన్ గలీజ్గా ఉంది, క్లీన్ చేద్దాం దాన్ని. చూసారా ఎంత చెత్తగా ఉందో. దీని అన్నిటినీ మేము సాయంత్రం లోపల క్లీన్ చేసి చూపిస్తాం. అంతవరకు మీరు ఈ వీడియోస్ చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత గలీజ్గా ఉందో. చాలా చాలా తేనెటీగలు ఉన్నాయి. ఇంకా తేనెటీగలు తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు పోతాయో అంతవరకు మేము ఆగాల్సిందే. ఇంకా ఆడనే మేము ఆడుకోసాం. జూమ్ చే కొంచెం ప్లీజ్. అడుగు అక్కడ, మేము అక్కడే కోసం. ఇదంతా చెత్తగా ఉంది. ఇదంతా క్లీన్ చేసి ఈవినింగ్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీకు అందరికీ నా ధన్యవాదములు. బాయ్ బాయ్. తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను రండి. అది మా బాబాయ్ ఇల్లు, ఇది మా ఇల్లు. చూసారా? కమ్ లెట్స్ గో. ఇది మా ఇల్లు, ఇది మా గార్డెన్. ఇక్కడ చూడండి అరటి పళ్ళు ఎలా ఉన్నాయో. ఇది మేము పూత పూసాక అన్ని తింటామండి. చూసారా ఎంత ఎలా ఉన్నాయో, బాగున్నది కదా. ఇంకా మీకు లోపల చూపిస్తాం రండి. ఇవన్నీ అరటి చెట్లు అండి. ఇదిగో ఒక జామకాయ చెట్టు. ఇది చూసారా, పండ్లు మేము లేనప్పుడు కాయట్లేదు దండి. అక్కడ ఇంకా స్పెషల్గా ఏమైనా ఉన్నాయా? ఇంకా స్పెషల్గా ఈ ఇంట్లో చాలా హ్యాబిట్స్ ఉన్నాయి, చూపిస్తాను అండి. ఇంట్లో కూడా రండి. చూసారా, ఇదే మా ఇల్లు అండి. బాగుందా? మీకు నచ్చిందా? చూసారా, ఇక్కడ మేము ఉంటాం. ఇక్కడ మేము పనుకునే స్థలం, ఇక్కడ టీవీ అంతా ఉంది. ఇక్కడ మేము దేవుని గుళ్ళు పెట్టుకుంటాం. కిచెన్ చూపిస్తాను. ఇదే అండి కిచెన్. ఏంట్రా కిచెన్? అది గ్యాస్ ఎంత అట్లా ఉంది? పోయింది. మేము రాలేదు ఈ ఊరు, మేము రావట్లేదు ఇంకా. అవునా? అప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటారా? అంటే మీరు ఉండేది ఎక్కడ? బంగానపల్లి. ఓకే ఓకే.
సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తేనె తిన్నానని చెప్పాను కదా, చూడండి అక్కడక్కడే తేనెటీగలు ఎలా తిరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూసారా, చూడండి చాలా ఉన్నాయి పెద్దవి. కుడితే వాస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి తేనె కొట్టేటప్పుడు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్ మా నిమ్మకాయ చెట్టు, లెమన్ ట్రీ చాలా బాగుంది కదా, ఎంత పెద్దగా ఉందో చూడండి. మీకు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా బాబాయ్ ఇల్లు, మా బాబాయ్ హౌస్ అన్నీ చూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భారత్, జై హింద్. హలో ఫ్రెండ్స్, నిన్న మీకు ఈవినింగ్ గార్డెన్ క్లీన్ చేసి చూపిస్తాను కదా, నిన్న ఆ ఈవినింగ్ కంప్లీట్ కాలేదు. ఈరోజు మార్నింగ్ మీకు చూపిస్తాను, క్లీన్ చేశాను, రండి. చలో చూడండి, నేను మార్నింగ్ ఇక్కడే నీళ్లు పట్టాలి, పైప్ వేసాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, పైప్ వేసాను, నీళ్ళు కూడా పట్టాలి. చైతు పైపు నువ్వే మార్నింగ్ వేసావా? నేనే వేసాను. నువ్వే వచ్చి నువ్వే వేసావా? చాలా క్లీన్ చేశాను చూడండి. నీకు నాకు తెలిసిన చెట్ల పేరు చెప్తాను వినండి. ఓకే. ఇది జామ చెట్టు, ఇది కూడా జామ చెట్టే, ఇది పెద్దది, ఇది చిన్నది. ఇది సీతాఫలం చెట్టు, ఓకే. చూసారు కదా, సీతాఫలం చెట్టు చాలా పెద్ద ఉంది. ఇది సీని చెట్టు, గ్రీన్ కలర్. ఓకే. ఇది రోజా చెట్టు, ఇది కరివేపాకు చెట్టు, ఇది పోమోగ్రానైట్ చెట్టు. అంటే తెలుగులో దానిమ్మ చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు. ఓకే. ఇవన్నీ అంతే. ఇక్కడ ఇంకోటి ఎర్ర జామ చెట్టు ఉంది, ఓకేనా? చూసారా, అరటి చెట్టు చాలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది పువ్వు, అరటి పువ్వు. దీన్ని వండుకొని కూడా తినవచ్చు, చాలా బాగుంది కదా. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్లని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్.